ఈరోజు మనం పీపీపీ విధానం గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇందులో వాస్తవాలు, అవాస్తవాలు మీరే గ్రహించండి. అయితే నేను చెప్పే విషయాన్ని క్లియర్‌గా వినండి. ఒక కీలక నిర్ణయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. 10 మెడికల్ కాలేజీలకు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్‌షిప్ పీపీపీ విధానంలో తీసుకొస్తూ ఉత్తర్వులైతే జారీ అయ్యాయి. రాష్ట్ర వైద్య విద్యలో ఒక కొత్త అధ్యాయం అనే చెప్పాలి దీని గురించి. ఈ పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలు ప్రభుత్వం మొదటి దశలో 4 కాలేజీలు ఈ విధానంలో ప్రారంభించడానికి ఒక డెసిషన్ అయితే తీసుకుంది. అవెక్కడ అంటే ఆదోని, మార్కాపురం, మదనపల్లి, ఇంకా పులివెందుల్లో ఉన్న మెడికల్ కాలేజీలు అవి గూడా. మిగిలిన 6 కాలేజీల ఏర్పాటుకు సంబంధించి అది సాధ్యపడుతుందా? సాధ్యపడదా? అనే అంశాలన్నీ పరిశీలించిన తర్వాత వాటిని కూడా ఈ పీపీపీ విధానంలోనే ప్రారంభించబోతున్నారు. అయితే ఈ విధానంలో ప్రభుత్వం, ప్రైవేట్ సంస్థలు కలిసి పనిచేస్తూ ఉంటాయి. ప్రభుత్వ భూమిని, మౌలిక సదుపాయాలను సమకూరిస్తే ప్రైవేట్ వాళ్ళు భాగస్వాములుగా ఉండి కాలేజ్ నిర్మాణం, నిర్వహణ, ఇంకా బోధన సిబ్బందిని ఏర్పాటు చేసుకోవడం అని చూస్తారు. అయితే ప్రభుత్వానికి ఆర్థిక భారం తగ్గడంతో పాటుగా నిర్మాణ పనులు కూడా త్వరగా పూర్తవుతాయి అనేది దీని వెనక ఒక ఉద్దేశం. అయితే ఈ నిర్ణయం వెనక కారణాలు వైద్య విద్యను ఇంకాస్త విస్తరింపజేయడానికి, నాణ్యమైన విద్యను అందుబాటులో తీసుకురావడానికి ఈ నిర్ణయం అయితే ప్రభుత్వం తీసుకుంది. రాష్ట్రంలో మెడికల్ కాలేజీల సంఖ్య ఇప్పటికే పెరగడం వల్ల వైద్య విద్యార్థులకు ఎక్కువ సీట్లు కూడా లభిస్తాయి. అంతేకాదు ఈ కాలేజీలకు అనుసంధానంగా ఉండే ఆసుపత్రుల ద్వారా కూడా ఆ ప్రాంతాల ప్రజలకు ఇంకాస్త మెరుగైన వైద్య సేవలు అందుతాయి అనేది ఉద్దేశం.